శనేశ్వరాయ నమః. అందరూ కూడా శనీశ్వరుడు అంటారు. శనీశ్వరుడు అనేది పదం తప్పు. శనికి ఈశ్వరుడికి సంబంధమే లేదు. ఈశ్వరుడి అంశను చేరుకునే శక్తి శనేశ్వరుకు లేదు. శనేశ్వరుడు శనేశ్వరుడు దాన్ని శనీశ్వరుడు అంటున్నారు. శనీశ్వర దేవాలయము, శనేశ్వర దేవాలయము అనేవి ఉండవండి. శనైశ్వరుడు. శనైశ్వరుడు అంటే అర్థం ఏమిటి? నిదానంగా కదిలేవాడు. మందై చరైతే శనైశ్చర అంటే నిదానంగా కలిగేవాడు తప్ప ఈశ్వరుడు శబ్దం ఎందుకు వచ్చింది అక్కడ? ఈశ్వరుడు అంటే కాపాడేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. శనైశ్వరుడు ఏదైనా పనిని ఆలస్యం చేస్తాడు. తన యొక్క ఉచ్చస్థితిలో లేకపోతే నీచ స్థానంలో ఉంటే, అంటే దాదాపుగా మీకు మేషంలో కానీ ఇంకెక్కడైనా వృశ్చికంలో ఉన్న తర్వాత మనకి కన్యలో ఉన్న ఆయా స్థానంలో కొంత ఆయన గారు శత్రుస్థితి కనబడుతుంది కదా. కాబట్టి అక్కడ ఆయనకు మంచి శుభాన్ని చేయడం మనకి. మరి ఏం చేస్తాడు? నష్టాన్ని కలిగిస్తాడు. అలాగే ఏలినాడు శని, అలాగే అర్ధాష్టమ శని, మరియు మనకి ఈ అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ ఫలితాలన్నీ కూడా మనకి శనైశ్వరుడి వల్ల నష్టం. 2.5 సంవత్సరాలు ఒక రాశిలో తిరుగుతున్నాడు కాబట్టి ఆయన్ని శనైశ్వరుడు, నిదానంగా నడిచేవాడు, కదిలేవాడు అని అర్థం. అలాంటప్పుడు అటువంటి శనీశ్వరుణ్ణి మనం ఏమని వేడుకోవాలి? ఏం చేస్తే ఆయన వల్ల మనకి శుభయోగాలు పొందుకుంటాం అని అడిగితే, సపోజ్ ఉదాహరణకి ప్రస్తుతానికి ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, అలాగే మనకి సింహరాశి వారికి అష్టమ శని, మరి కుంభమీన మేషరాశుల వారికి ఏలినాడు శని. మరి 5 రాశుల వారు శనైశ్వరుణ్ణి ఎలా మనం పూజించాలి అంటే 41 రోజు దీక్ష తీసుకోండి. తప్పకుండా మీరు 41 రోజు దీక్ష తీసుకొని, మనకి ఈ వైలెట్ కలర్ పూలు దొరుకుతున్నాయి బయట. చామంతి పూలు, వైలెట్ కలర్ చామంతి పూలు అంటే వంకాయ రంగు, నలుపు రంగు వైలెట్ పూలు దొరుకుతున్నాయి కదా. ఆ పూలతో కనుక 41 రోజులు తప్పనిసరిగా మీరు శనైశ్వరుణ్ణి అష్టోత్తరంతో మీరే శనైశ్వరుడి గుడికి వెళ్ళి ఆ గుళ్ళో మీరు ఆచమనం చేసుకొని శనైశ్వరుడికి నమస్కారం చేసుకొని ఆ శనైశ్వరుడి యొక్క విగ్రహం ముందు 108 నామాలతో 108 పూలు పెట్టండి. ఇలా 41 రోజులు చేయండి తప్పకుండా. ఇప్పుడు చెప్పినటువంటి 5 రాశుల వారు అలా చేయడం వల్ల మీకు తప్పనిసరిగా శనైశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఈ అష్టమ ఏళ్ళనాటి అర్ధాష్టమ శని ఫలితాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఇప్పుడు అమ్మ కొడుతుంది, చిన్న పిల్లవాడు అనుకుంది ఉదాహరణకి. భగవంతుడు చిన్నపిల్లాంటి వాడే, భక్తుడిని ఎప్పుడు కూడా కొడుకులాగా కూతురులాగా చూస్తాడు ఆయన. అటువంటిది ఒక చిన్న పిల్లవాడు అమ్మ దగ్గర ఏదైనా తప్పు అని చెప్తుంటాడు, పరిగెడుతుంటాడు. గబక్కన పరిగెడితే తల్లి గుడ్లూరిమి చూస్తుంది గట్టిగా. వెంటనే అబ్బాయి అవుతాడు, ఏదో కోపంగానో కొంటెగానో చూపడం, ఈయన నవ్వుతాడు. తల్లి ఉండనే ముసుముసు నవ్వుతూ ఆ పిల్లవాడిని చూసి హత్తుకుంటుంది. అంతప్ప ఆ పిల్లవాడిని కొడుతుందా? ఎరా నేను తిడుతుంటే నువ్వు నవ్వుతావని చెప్పి కొడుతుందా? చంటి పిల్లవాడిని తల్లి కోపంగా చూసిన తర్వాత ఆ చిన్న పిల్లవాడు చేసేటువంటి కొంటె చేష్టలను తీసుకొని ఎలాగైతే ఆలింగనం చేసుకొని ఆనందంగా ఆశీర్వదించిందో, శనైశ్వరుడు కూడా తల్లిలాగా మనం చేసినటువంటి పొరపాట్లని సరిదిద్ది ఆయన మనకి అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాడు. ఇది కదా భగవంతుని యొక్క దృష్టి. మనం యజ్ఞం యాగం చేసుకుంటే అదే ఫలితం వస్తుంది. కానీ అందరూ యజ్ఞయాగాలు చేసుకునే అవకాశం ఉందా? ధనం ఉందా? ఇప్పుడు శనైశ్వర జపం చేయాలి, దాదాపు ఇంత ఒక 25,000 అవుతుంది. తర్పణము, జపము, హోమం చేసుకోవాలంటే దానం ఇవ్వాలి. మరి ఇవన్నీ అందరికి సాధ్యం అవుతుందా? నాలాంటి వాళ్ళు 25,000 ఇవ్వండి చేస్తాను, లేదా ఇంకో 50,000 ఇవ్వండి, నేను గ్రహణంలో చేసేస్తాను, హోమం మీకు 1,00,000 రూపాయలు అవుతుంది ఇచ్చేసేయండి. అవుతుందా? సాధ్యం అవుతుందా? దానివల్ల ప్రతిఫలం ఉంటుంది, కరెక్ట్ కాదని చెప్పట్లా. కానీ అందరికీ సాధ్యం కాదుగా. అంటే అప్పుడు శనైశ్వరుడు యొక్క ప్రమాదం అందరి మీద ఉంటుందిగా. దానికి సులువైన మార్గం ఏమిటి? నీకు చదువొచ్చుగా, చదువు రాలేదు, యూట్యూబ్ దయ వల్ల మనకి వాయిస్ వస్తుందిగా. శనైశ్వరాయ నమః, మందాయ నమః, నీలసంకాశాయ నమః, నీలాయ నమః, తిలప్రియాయ నమః, తిలతైలాభిషేక ప్రియాయ నమః అన్న నామాలు ఉన్నాయిగా. ఈ 108 నామాలు చదువుకోవడం ఇదేగా. లేదా వినడం వల్ల మంచిదేగా. వింటూ పుష్పాలు పెట్టవచ్చు, చదువుతూ పుష్పాలు పెట్టవచ్చు. అలాగే అయ్యో 108 పూలు కొనాలంటే అరకిలో అవుతుంది స్వామి, అరకిలో 200 అడుగుతున్నారు, వదిలేయండి. నువ్వు తీసుకోండి, 1 కిలో పెట్టి, నువ్వు తీసుకోండి, 700 పెట్టి, నువ్వు కిలో తీసుకోండి. రోజు శనివారం గుప్పెడు నువ్వు తీసుకెళ్ళండి, కవర్లో వేసుకొని ఆ 2 నువ్వులు శనైశ్వరాయ నమః అని చెప్పేసి ఆ శనైశ్వరుడి యొక్క అష్టోత్తరాన్ని చదువుతూ ఆయన దగ్గర ఆ నువ్వులు వేయండి. ఓ 4 పూలు పెట్టండి, ఒక అగరబత్తి వెలిగించండి, ధూపం వెలిగించండి, దీపం పెట్టండి, దీపం చూపించండి. ఒక మట్టి చిప్పలో దీపం పోసి నూనెతో వేసి దీపం పెట్టండి. తర్వాత ఆ మహానుభావుడికి ఏదైనా సరే తిలలు బెల్లముతో కలిగినటువంటి ప్రసాదం నైవేద్యంగా పెట్టండి. ఆ ప్రసాదం తినాలి. మళ్ళీ ఏమండి నువ్వులు తినొచ్చా? అయ్యో, అది భగవంతునిచ్చే ప్రసాదం. అది నువ్వులతో బెల్లంతో కలిపినటువంటి ఆ పదార్థాన్ని స్వామివారికి నివేదన చేసి శుభ్రంగా తినాలి. ఇంకెవరైనా ఇస్తే కూడా తినాలి. మనం ఎవరైనా పూజ చేసి ఇస్తే కూడా తినండి, ఎందుకంటే అది ప్రసాదం. ఆ ప్రసాదం తినడం వల్ల శనైశ్వరుడు కూడా
మనకి అనుకూలంతో అంటే చేసిన వాడికి ప్రతిఫలాన్ని ఇస్తాడు, ఆ ప్రసాదం తిన్నవాడికి కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు. దానం ఇస్తే తీసుకోకండి అంతే తప్ప ప్రసాదంగా తప్పకుండా తీసుకోండి. ఏదో చేతో తీసుకోవచ్చు స్వామి, శుభ్రంగా తీసుకోండి. ఆయన ప్రసాదం ఇస్తాడు, దాన్ని శనేశ్వరార్పణమస్తు అని శుభ్రంగా కడుపులో వేసుకోండి. ప్రసాదం తిన్నవాడికి కూడా శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చాలా ఉంటాయి. కాబట్టి అటువంటి పరిహారాలు తప్పకుండా పాటించి శనీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చును. శనీశ్వరుడు కనుక కరెక్ట్గా మన స్థానంలో బలంగా లేకపోతే వాహన ప్రమాదం, అంటు రోగాలు, గుల్మ రోగాలు, కంటి జబ్బులు, వాహన ప్రమాదాలు, ఉద్యోగ నష్టాలు, నమ్మినవాడు మోసం చేయడం, అవమానాలు పాలవడం, అలాగే లేనిపోయినటువంటి శస్త్రచికిత్సలు, కుడి చేయికి నొప్పి వస్తే ఎడమ చేయికి చేస్తాడు వైద్యం. సో అలాంటివి జరుగుతాయి. పొరపాటు జరిగే అవకాశం, తల్లిదండ్రులతో గొడవలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, లాంటి విధంగా ఆకస్మికంగా విదేశాలలో మన పరిస్థితి గందరగోళంగా మారడం, ఇలాంటివన్నీ జరగడానికి శనేశ్వరుడే కారణం. కాబట్టి అటువంటి శనేశ్వరుడిని దోషం పోగొట్టుకోవడానికి తప్పకుండా ఆ యొక్క నీలాంజన సమాభాసమైనటువంటి శ్లోకాన్ని కొంత చదువుకొని భగవంతుడి యొక్క శనేశ్వరుడికి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.